అలాగే నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు, పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎప్పుడు కష్టాల్లో మండవక ధైర్యం రాజశేఖర్ గారు లేకపోయినా నమ్మినటువంటి వ్యక్తులు, నీటి నిజాయితీ మారుపేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకెళ్లారంటే దానికి వెనకాల ఎప్పుడు కూడా మంత్రి పదవులు సైతం తృణప్రాయంగా వదిలిపెట్టి వెనకన్నటువంటి అతిథి సమాజంలో వారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి మరొక మిత్రుడు సోదరుడు పిపి శ్రీధర్ గారు, అలాగే పిపి శ్రీకాంత్ గారు, అదేవిధంగా మీ యొక్క రామచంద్రపురం మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నటువంటి శ్రీదేవి గారు, అలాగే అంబటి బాలాజీ గారు, అలాగే ఎంపీపీ గారు, ఇంకా మీ జడ్పీడీసీ గారు, ఇంకా వెంకటేశ్వరరావు గారు, ఇంకా వేదిక అలంకరించినటువంటి మురళీ గారు, అలాగే వనము సుబ్బారావు కార్యకర్తలు సుబ్బారావు గారు, జడ్పీడీసీ గారు సుబ్బారావు గారు, పిల్లి కృష్ణమూర్తి గారు, మండల చంద్రయ్య గారు, పెట్టా శ్రీని గారు, జాదవ్ శెట్టికి శ్రీధర్ గారు, రామచంద్రపురం కంటనర్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మాజీ ఇచ్చేటటువంటి కొత్తపేట ఎంపీ గంగాధర్ గారు, నాగిరెడ్డి గారు, అలాగే మన అమలపల్లి చేసినటువంటి జడ్పీసీ గారు, అలాగే తెలుగు శ్రీని గారు, వారు ముఖ్యంగా వేదిక ముందు ఉన్నటువంటి మహిళా సోదరిమణులు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి ప్రతి ఒక్క సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ఇవాళ ప్రధానంగా మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి అధ్యక్షుడిగా ముఖ్యంగా పోస్ గారు కానీ, ఇంకా వారి స్వరూప్ గారు కానీ, ఇంకా ఉన్నటువంటి ఇతర పెద్దలందరి యొక్క సలహాలను తీసుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశం, ఆ యొక్క బరువు బాధ్యతని నా పరిష్కారంలో పెట్టడం జరిగిన విషయాన్ని మొట్టమొదటిగా మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఎక్కడో చదువుకుంటే నాకు వచ్చిన డిగ్రీ కాదు, కేవలం ఒక నమ్మకం. తప్పనిసరిగా చిన్న దగ్గర అయితే అందరూ కొన్ని బాగున్నారు, అలాగే కార్యక్రమాలు చక్కగా నడుస్తాయి. మరి అలాగే ఉన్నటువంటి కన్వీనర్స్ అందరూ ఎవరైతే కోఆర్డినేటర్ గా ఉన్నారో వాళ్ళందరూ కూడా యువకులు కనుక తప్పనిసరిగా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మళ్ళీ మంచి కార్యక్రమాలు చేసి ఇక్కడ మంచి పురోగతిని పార్టీలో సాధించగలుగుతారన్న ఒక నమ్మకంతో జగన్మోహన్ గారి బరువు బాధ్యతల్ని మరి మళ్ళీ మనమే పెట్టడం జరిగింది. నేను వాస్తవంగా తరుణి కాదు, అంటే పెద్దవాడిని కాదు, అయినా పెద్దల సలహా మీద ఆ బరువు బాధ్యతలు మీద పెడితే ఎక్కువైనటువంటి ఎంతో మంది ముఖ్యమంత్రి సతీష్ కుమార్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. చాలా మంది ముఖ్యంగా తండ్రి సమాలు అయినటువంటి బోస్ గారు కూడా వచ్చి మా ఇంటికి వచ్చి నన్ను ఆశీర్వదించి తప్పనిసరిగా అవసరమైతే అన్ని నియోజకవర్గాలు ఉన్న వల్ల మేము కూడా తిరుగుతాము, ఏడు పర్వాలేదు నుంచి అని చెప్పి బోస్ గారు ఒక బదం తగ్గి ముందుకు నడిపారని వచ్చాను. ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. వాస్తవాలు మాట్లాడుకుంటే ఏ పార్టీకైనా కూడా కార్యకర్తలే ప్రధానం. ముఖ్యంగా ఒక బిల్డింగ్ మనం నిర్మించాలంటే దానికి పునాలు ఉండాలి. మన పార్టీలో పెద్ద బిల్డింగ్ కట్టడం అందరికీ అన్ని చేశాం. జగన్మోహన్ గారి ప్రభుత్వంలో అందరికి ఎవరికీ లేదు, అందరికీ అందాయి, ఒక్క కార్యకర్తకు తప్ప. అంచేత ఆ కార్యకర్తలకు రుణం తీర్చుకోవడం కోసం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈసారి ముఖ్యమంత్రి కావాలి. ఎందుకు మాట చెప్తున్నానంటే ఈ రోజున ఏదైతే చిన్న రివర్స్ కార్యక్రమం అక్కడ జరుగుతుంది, అదేంటంటే మాకు సన్మానాలు సర్వేలేసి మాకు సన్మానాలు చేస్తున్నారు. మేము ఎవరు ఓడిపోయాం చెప్పింది ఎమ్మెల్యే చేసుకుని మీరు ఓడిపోయిన వాళ్ళని. కానీ మీకున్నటువంటి మీ చైర్పర్సన్ గారు, మీకున్నటువంటి మీ కౌన్సిలర్, మీకున్నటువంటి మీ ఎంపీపీలు, మీ జడ్పీటీసీలు, మీకు కూర్చున్నటువంటి ఎంపీడీసీలు, అదేవిధంగా ఉన్నటువంటి సర్పంచులు ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆస్తిగా, ఒక అండగా, ధైర్యంగా మేము ఉంటామని మీరు ఇచ్చిన ధైర్యం ఇవాళ మళ్ళీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాబోయేటువంటి కాలంలో మంచి కార్యక్రమాలు చేర్చుకుందామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పుడే జగన్మోహన్ గారు నక్కం దుక్కుంటాయి. ఒకటి రాజశేఖర్ గారు పొడికయ్యాడు, రెండోది ఒకసారి ఇబ్బంది పడినా కూడా మళ్ళీ కార్యకర్తలు ఎక్కడ కూడా తొలగకుండా వెనక్కుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అవంతరాలు ఎదురైనా మేము జగన్మోహన్ గారు వెంటే ఉంటామని చెప్పి చాలా మంది పరిచయం చేసుకుంటూ మేము బోస్ గారి వెనకాల, జగన్మోహన్ గారి వెనకాల ఉంటామని చెప్పిన మాట ఈ వేదిక మీద ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో మా అందరికీ ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మన రావులపల్లిలో మరి కార్యకర్తకి ఇబ్బంది వచ్చిందంటే ఒక కార్యక్రమంలో దూసుకెళ్తే ఏమవుతుంది, ప్రభుత్వంలో 190 మంది కేసులు పెట్టారు.
పెట్టినా పర్వాలేదు, కానీ కార్యకర్తలే ప్రసక్తే లేదు. అలాగని ఇంత పెద్ద బాధ్యత మన మీద పెట్టారు. రేపు కోనసీమలో ఏ రకంగా అంబేద్కర్ కోనసీమలో ఏ రకంగా ముందు నడిపించాలని ఆలోచన చేస్తున్న తరుణంలో ఇవాళ మేము ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఎవరైతే పొలిటికల్ అడ్వైజరీ కమిటీకి మరి మెంబర్గా ఉన్నటువంటి బోస్ గారిని మరి ఒకసారి మనం కలిసి మనం ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి నేను బోస్ గారిని కలవడానికి వచ్చాను. అలాగే మనం వెసరూప్ గారిని హైదరాబాద్ లో వెళ్లి కలిసాం. అలాగే త్రిమూర్తి గారిని మన మండపేటలో కలిసాను. ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కొంతమంది పిలుచుకున్నారు. కానీ ఇక్కడ మీరు ఎక్కువ సంఖ్యలో వచ్చి మళ్ళీ తిరిగి మాకే సన్మానాలు చేసి మళ్ళీ వెనక్కి పంపించే కార్యక్రమం చేస్తున్నారు. ఏదేమైనా మీరు మాకు సన్మానాలు చేస్తూ ఉంటే మనందరం కూడా రేపు మళ్ళీ పార్టీని అధికారంలో తీసుకురావడానికి కొన్ని కార్యక్రమాలు మనం కూడా చేయాలి. రేపు పార్టీ వచ్చిన తర్వాత కార్యకర్తలు చూడబోతే పాపం పార్టీది ఈ రోజున మనం పార్టీని చూడకపోతే మన కర్రతలు వదులుకున్నట్టు అవుతుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎంత చక్కటి కేంద్రం కలిగినటువంటి మీ నియోజకవర్గం, ముఖ్యంగా ఈ క్రెడిట్ అంతా కూడా బోస్ గారికే మరి చెందుతుంది. ఇవాళ ఎంపీలు అంటే రాజ్యసభ ఎంపీలు బాగా రేట్లు పెరుగుతున్నాయి, కానీ బోస్ గారికి కొనగలే డబ్బులు తెలుసు ఈ భూప్రపంచం ఎవరి దగ్గర ఉండదు. అంచేత లేకపోతే మరి ఎంత పెద్దవాళ్ళు పార్టీలు మార్చేసారో చూసాం. కానీ నైతిక విలువలు కట్టుబడి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి బోస్ గారు. మా తండ్రి గారితో అత్యంత సన్నిహితులు బోస్ గారు. కొన్ని విషయాలు మర్చిపోలేని సంఘటనలు. మా తండ్రి గారు చనిపోతే మరి ఒకవైపు బోస్ గారు వచ్చి కాడి భుజాన్ని పెట్టుకున్నారు, రెండో వైపున మొదలు పద్మనాభం గారు వచ్చి ఆయన భుజాన్ని పెట్టుకున్నారు. జీవితంలో రుణం తీర్చుకోలేని కొన్ని సంఘటనలు. కాబట్టి ఎప్పుడు కూడా మా తండ్రి గారు జీవించలేకపోయినా బోస్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పి మరొకసారి మీకు మాటిస్తూ ఉన్నా. అలాగని మీ మీద